అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రాబోతుంది. ఈ నెల రోజులు కూడా ఆడవాళ్ళు చాలా బిజీగా ఉంటారు. పేరంటాలను పిలుచుకుంటూ పసుపు బొట్టు తాంబూలం ఇస్తూ శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు ఒకరింటికి ఒకరు తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. నోవులు ఉన్నవాళ్ళు, అలాగే శ్రావణ మంగళవారం నోవులు ఉంటే ఇంటింటికి వెళ్ళి 5గురని 10 మంది అని 15 మంది అని ఇలా పెరుగుతూ వెళ్తుంటారు. వాళ్ళందరికీ తాంబూలాలు ఇచ్చుకుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు కూడా అత్తగారు వాళ్ళు శ్రావణ పట్టి అని తీసుకొస్తారు. వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత అమ్మగారింట్లో చక్కగా పూజ చేసుకుని అందరికీ తాంబూలం ఇచ్చుకుని మొదటి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసుకునే ఆడపిల్లలు కూడా ఉంటారు. పట్టు చీరలని షాపింగ్లు, అసలు ఆడవాళ్ళు ఖాళీగా ఉండరు. ఈ నెల బంగారం షాపులకు వెళ్తూ ఉంటారు. రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఏమేం వెరైటీలు ఉన్నాయి ఇవ్వాలని అన్న ఆలోచనతోటి ఒకరు కొన్నది కాకుండా వెరైటీగా ఉండాలని రకరకాలు వచ్చేసాయి కదా ఇప్పుడు. అవన్నీ సెర్చ్ చేసుకుని ముందుగానే ప్లాన్గా పెట్టుకుంటూ ఉంటారు. ఇంతకుముందు బ్లౌజ్ పీసులు అవి ఇచ్చేవారు. ఇప్పుడు బ్లౌజ్ పీసులతో పాటు ఇంకా వేరే వేరే మంచి మంచి గిఫ్ట్స్ వస్తూ ఉన్నాయి. అవి కూడా కొనుక్కొచ్చి ముందే ప్లాన్గా ఉంటారు. ఆడవాళ్ళు అంటే మామూలు కాదు కదా. ఇంట్లో మగవాళ్ళు వద్దు అనడానికి లేదు ఈ పండగ. ఎందుకంటే మీకోసమే చేస్తున్నాం కదా, మీరు చల్లగా ఉండాలని మేము ఈ పూజ చేస్తున్నామని కామెడీగా అంటూ ఉంటారు. అయినా సరే మగవాళ్ళు కాదు అని అనరు. ఎందుకంటే ఆడవాళ్ళు చేసుకోవాలి కదా ఈ పూజ అని. వాళ్ళు కూడా వీళ్ళు అడిగిన వాళ్ళని కొనుక్కోండి అని చెప్తానే ఉంటారు. అంత బిజీగా ఉంటారు. అలాగే 9 రకాల పిండి వంటలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉందనుకోండి, వాళ్ళ అత్తగారి సైడ్ వాళ్ళందరూ వస్తారు శ్రావణ పట్టి అని తీసుకుని. మరి వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి అని అంటే 9 రకాల పిండి వంటలు చేస్తుంటారు. అదే ఇంకా వేరే వేరే వంటలు చేయాలన్నా, ఇంతమంది భోజనాలకు చేయాలన్నా అందరూ పూజలో బిజీగా ఉంటారు. అప్పుడు ఇంకా మరి వంట మనిషిని పెట్టుకోవాలి కాబట్టి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా వంట చేసేవాళ్ళు, వంట వాళ్ళని పెట్టుకుంటారు. అలాగే ఇంట్లో ఉన్న పూజ సామాగ్రి కడగాలన్నా చెయ్యాలన్నా డెకరేషన్ రాత్రి అమ్మవారిని డెకరేషన్ చేసుకుని చక్కగా పెట్టుకుంటారు. టైం ఉండదు కదా తెల్లారని అన్నట్టు ముందుగానే చేసుకుంటారు. ఇప్పుడైతే రెడీమేడ్గా చక్కగా మంచి మంచి అమ్మవారి స్వరూపాలు దొరుకుతున్నాయి. అవన్నీ తెచ్చుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అవి తెలియజేయాలనుకుంటున్నాను నేను. ఏంటంటే ఇప్పుడు మన ఎదురింట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, లేదా మన అపార్ట్మెంట్లో కావచ్చు, ఎవరితోనో చిన్న మాట పట్టింపులు వచ్చి మాట్లాడకుండా ఉంటాం. ఎక్కడో చోట చిన్న చిన్న విషయాల్లో వచ్చి మాట్లాడుకోరు చాలా రోజులను బట్టి. వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరికీ ఇంటికి పిలిచి పేరెంటాలకి తాంబూలాలు ఇస్తూ ఉంటారు. అందరు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళి ఇచ్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఒక్కళ్ళని ఇవ్వకుండా వదిలేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో గొడవ అయింది, వాళ్ళకి మాట్లాడడం మేము వాళ్ళతోటి అని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం మానేస్తారు. ఎప్పుడు అలా చేయకండి. వాళ్ళు మాట్లాడకపోయినా కూడా మీరు అందరితో సమానంగానే వాళ్ళని కూడా పిలిచి మీరు తాంబూలం ఇవ్వండి. అప్పుడే మనం నిజమైన పూజకు మనం చేసే పూజకి ప్రతిఫలం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరిని మనం అమ్మవారిగానే భావించాలి. కాబట్టి అందరితో పాటే వాళ్ళని కూడా పిలవండి. అలాగే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వాచ్మెన్ భార్య కావచ్చు, ఇంకా ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళని కూడా మన తక్కువ స్థాయి అని ఎప్పుడూ చూడొద్దు. మీ స్థాయికి తగ్గ వాళ్ళనే పిలుచుకోకుండా మనలో తక్కువ స్థాయి ఉన్నా కూడా వాళ్ళని కూడా పిలిచి మీరు తాంబూలం అనేది ఇవ్వండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మన లెవెల్కి తగ్గ వాళ్ళని, వాళ్ళ ఫ్రెండ్స్ని, వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ చుట్టాలని, వీళ్ళని మాత్రమే పిలుచుకుంటారు తప్ప వాళ్ళకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళకి అసలు ఏమి ఇవ్వరు. ఎప్పుడు కూడా అలా చేయకండి. అందరినీ సమానంగానే చూడాలి. ఎందుకంటే మనం పసుపు బొట్టు ఇస్తున్నాం కాబట్టి అమ్మవారికి ఇచ్చినట్టే భావించాలి కాబట్టి అందరికీ ఇవ్వాలి. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే మన వీధిలో కానీ మన పక్కింట్లోనో ఎక్కడో అపార్ట్మెంట్లోనో భర్త లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఇంకా వాళ్ళ కోడలు కానీ కూతురు కానీ ఎవరు ఉండరు. వాళ్ళు పుట్టింటికో ఏమో వెళ్ళుంటారు. వాళ్ళు ఒంటరిగా ఉంటారు. తల్లి కొడుకో లేకపోతే ఇంకా ఎవరో ఒకళ్ళు తల్లి కూతుళ్ళు అలా ఉంటారు భర్త లేని వాళ్ళు. వాళ్ళని వీళ్ళు ఏంటంటే పిలవరు. ఏంటంటే వాళ్ళు పనికిరారు కదా, పసుపు బొట్టు ఇవ్వడానికి పనికిరారు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళని అలా వదిలేసి అందరినీ పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలా చేయకండి. వాళ్ళని మీరు పిలవకపోయినా లేదంటే వాళ్ళకి పసుపు బొట్టు ఇవ్వకపోయినా మామూలుగా మీరు అందరికీ ఇచ్చే తాంబూలము రిటర్న్ గిఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఇవ్వండి. లేదు అందరితో పాటు ఇస్తే వీళ్ళేమన్నా అనుకుంటారనుకుంటే మీరు ఇంటికి తీసుకెళ్ళి మీరే స్వయంగా ఇచ్చిరండి. నిజంగా అక్కడే ఉంది మీరు చేసే పూజకి ప్రతిఫలం అనేది అక్కడే ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా మీరు ఇవ్వాలి. మన ఇంట్లోనే ఉంటారు కదండి భర్త లేని వాళ్ళు, మన అమ్మలో మన అత్తమ్మలో లేకపోతే నానమ్మలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు అన్ని పనులు మీకు చేస్తారు. ఇప్పుడు సపోజ్ మన అమ్మగారో లేకపోతే మన అత్తమ్మ ఉన్నారనుకో, భర్త లేని వాళ్ళు ఉంటారు. మీ పూజ సామాన్లు కడిగేది, డెకరేషన్లకి అన్నీ సర్ది పెట్టేది, మీ పువ్వులు మాలలు కట్టేది, ఏ పప్పులు ఉప్పులు కావాలంటే అన్నీ చేసేది, వంటకు కావాల్సినవి అన్నీ చేసేది, ఆ గిన్నెలు కడిగేది, ఇల్లు శుభ్రం చేసేది, అన్ని పనులు మీ ఆవిడ చేస్తున్నప్పుడు తప్పులేంది. అమ్మవారికి ఏవైతే కావాలో అన్నీ వాళ్ళే కదండి చేస్తున్నారు. మరి పూర్వ సుహాసనలు వాళ్ళు అన్ని పనులు చేయడానికి పనికొచ్చినప్పుడు ఈ తాంబూలం ఇవ్వడానికి ఎందుకండి వెనకాడతారు?
అలాగే మీకు వంట మనిషిని పెట్టుకుంటారు చాలామంది ఇళ్ళలో గమనించాను. ఆ వచ్చిన వంట ఆవిడ పాపం భర్త లేని ఆవిడే వస్తూ ఉంటారు చాలామంది ఇళ్ళలో. ఆవిడ భర్త ఉండరు, కానీ అమ్మవారికి 9 రకాల ప్రసాదాలు చేస్తున్నారు అంటే ఆవిడకి ఎంత పుణ్యం అండి నిజంగాను. మరి అలాంటి ఆవిడకి కూడా అమ్మవారు తినే ప్రసాదం ఆవిడ చేతుల మీదుగా చేసింది అని అంటే నిజంగా ఆవిడ ఎంత అదృష్టవంతురాలండి. మరి ఆవిడకి కూడా మీరు తాంబూలం అనేది ఇవ్వాలి కదా. వెళ్ళేటప్పుడు మీరు బొట్టు ఒకటి పెట్టకపోయినా మిగిలినవన్నీ ఇవ్వచ్చు కదా ఆవిడకి. లాస్ట్లో అయినా ఆవిడకి ఇవ్వాలి, మీరు అందరూ ఇచ్చుకున్న తర్వాత అయినా. ఆవిడకి చేసే అదృష్టం ఉంది. మరి ఆ అమ్మవారికి ఇవన్నీ చేయడానికి పూర్వసుహాసినులు పనికొచ్చారు, కానీ ఆ తాంబూలం తీసుకోవడానికి అర్హత లేదా అండి వాళ్ళకి. పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు కదా ఈ మధ్యకాలంలో, తప్పు అలాగ వదిలేయకూడదు, వాళ్ళకు కూడా ఇవ్వాలి, వాళ్ళని ఎప్పుడు బాధ పెట్టకూడదని అని మన పెద్దవాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ ఒక్క తప్పు కూడా ఎవరూ చేయకండి. చాలామంది మైండ్లో ఫిక్స్ అయిపోయింది వీళ్ళకి ఇవ్వకూడదు, వీళ్ళు దేనికి పనికిరారు, వీరు పసుపు బొట్టు పనికిరారని ఒక ముద్రలాగా పడిపోయింది పూర్వకాలం నుంచి. మీరు పసుపు బొట్టు ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా కూడా మామూలుగా వాళ్ళకి అందరికీ ఏమి ఇచ్చారో అలాగే వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు మీ పక్కింట్లో ఎదురింట్లో అలాంటి వాళ్ళు ఉన్నారనుకో, మీరు వెళ్ళి వాళ్ళకి స్వయంగా ఇచ్చేసిరండి. మీరు వాళ్ళని ఇంటికి పిలవకపోయినా సరే, అప్పుడు నిజమైన అమ్మవారికి మీరు నిజంగా నైవేద్యం పెట్టినట్టే అవుతుంది. నిజంగా పూర్వ సుహాసులను కూడా అమ్మవారి స్వరూపంగానే భావించాలని మనకు అందరూ చెప్తున్నారు. మీరు అప్పుడు పూర్తిగా మీ పూజ ఫలించినట్టే అవుతుంది. ఎప్పుడు కూడా మర్చిపోకండి మీరు అన్నీ చేసిన అలాంటి వాళ్ళని కూడా గుర్తు పెట్టుకుని, అయ్యో వాళ్ళకి ఇవ్వలేదు కదా ముందు వాళ్ళకి ఇచ్చి రావాలని, అందరికీ అయిపోయిన తర్వాతనే లాస్ట్లో వెళ్ళి ఇచ్చిరండి. లేదంటే మీ ఇంట్లో ఎవరన్నా పిల్లలు వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి పంపించండి. మీకు ఒకవేళ సెంటిమెంట్ లాగా అనిపిస్తే కనుక ఎప్పుడు అలాంటివి చేయకండి. ఇలాంటివే చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు. ఎందుకంటే మనము ఆడవాళ్ళమే, వాళ్ళు ఆడవాళ్ళే. ఆడవాళ్ళకి శత్రువు కాకూడదు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఇలా ఇచ్చి పంపిస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మీకు వీలు కుదిరిందంటే భోజనం పెట్టండి. మీకు ఇంకా వీలుగా కుదిరి మేము అందరికీ భోజనం ప్రసాదం అమ్మవారి ప్రసాదం పెట్టాలనుకుంటున్నాం అనుకుంటే భోజనానికి కూడా పిలిచి పెట్టండి, తప్పు లేదు. నిజంగా అలా చాలామంది చేసుకుని, అలాగే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు కింద వాచ్మెన్ భార్య ఉంటే వాళ్ళైనా సరే వాళ్ళకు కూడా ఇంత ప్రసాదం పెట్టి ఆ తాంబూల మీద అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వండి. కొంతమంది ఉంటారు వాళ్ళ స్థాయి వాళ్ళనే పిలుచుకుంటారు, వాళ్ళ బంధువులనే పిలుచుకుని వాళ్ళతోనే ఇదిగా ఉంటారు. ఎప్పుడు అలా చేయకండి. ఇది సుమంగళిగా మనం అమ్మవారికి చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని మనం అమ్మవారి స్వరూపాన్నే చూడాలి వాళ్ళలో. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్లు చేయకండి. మీరు అంత ఖర్చు పెట్టుకుని చేసుకుంటారు కాబట్టి ఇలాంటివి కూడా చేసుకుని ఉంటే మీరు నిజంగానే హ్యాపీగా ఉంటారు. మీ పిల్లలతో మీ కుటుంబం అంతా బాగుంటుంది. ఎదటి వాళ్ళకి బాధ కలిగించే విధంగా కాకుండా అందరినీ సంతోషపెట్టే విధంగా చక్కగా మీరు అందరూ వరలక్ష్మి వ్రతం పూజ చేసుకుని అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.